హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఇదైతే సాటర్డే ఎర్లీ మార్నింగ్ అండి. మరి ప్రతిరోజు కంటే ఈరోజు సాటర్డే అలంకరణ కొంచెం ఎక్కువగా చేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే సాటర్డే అంటే స్వామివారికి చాలా ప్రీతికరం కదా. రకరకాల నైవేద్యాలు కానీ, సప్త శనివారాల పూజలు కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం చాలా భక్తితోటి. సో సాటర్డే అలంకరణ కొంచెం ఎక్కువ చేయడానికి నేను ఇష్టపడతాను అనమాట, ఎక్కువ పువ్వులతోటి. సో ఇంకా కట్ చేస్తే ఇదైతే నిన్న మా ఆయన తీసుకొచ్చారు. ఏంటంటే ఒక ప్యాకెట్ అండి, వైట్, ప్యూర్ వైట్ అండి చామంతి పువ్వులు. ఇది చాలా రోజులు బట్టి రాలేదు అసలు మార్కెట్కి. అవిను ఇంకా ఎల్లో కలర్ రోజెస్, ఎప్పుడూ నేను రెడ్ కలర్ రోజెస్ తెచ్చేస్తుంటాను. ఏవైనా మార్కెట్లోకి వెరైటీగా పువ్వులు వచ్చాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వాటితో అలంకరణ చేయడానికి నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదిగోండి అలంకరణ ఎలా ఉంది చూడండి. అసలు వైట్ కలర్ చాలా మెరిసిపోతున్నాయి. అండ్ కమింగ్ టు పారిజాతాలు, ఇప్పుడు సీజన్ కదా. నిన్నైతే కొంచెం మబ్బుగా ఉండి కొంచెం వర్షం పడితే పువ్వులన్నీ కొంచెం దొరకలేదన్నమాట. దొరికిన వాటితోటే చక్కగా స్వామివారికి దండ ఇలాగా చేసేసి అలంకరణ చేశాను అనమాట. అన్ని మిక్సప్ అయ్యి అన్నీను చక్కగా ఉన్నాయి. అండ్ ఎవ్రీ సాటర్డే తులసి దళాలకు కూడా నేను స్వామివారికి పూజ అయితే చేస్తాను. సో అన్నీ కలిపేసి చక్కగా పసుపు కుంకుమ డబ్బాలకు కూడా పువ్వులతో అలంకరణ చేశాను. బేసిక్గా మనం అంటే దేవుడు అనుకుంటాం, లక్ష్మీదేవి అనుకుంటాం కదా పసుపు కుంకుమ, కాబట్టి వాటికి కూడా ఇలా అలంకరణ చేశాను. ఇదేంటంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదండి, వైట్ అండ్ ఆరెంజ్ కలరు. అది వాసన కూడా ఈవినింగ్ అయితే ఆ చుట్టుపక్కల అయితే విపరీతంగా వాసన ఉంటుందన్నమాట. అండ్ మార్నింగ్ అయ్యేసరికి అవి కింద పడిపోతుంటాయి కదా. ఇవి ఎప్పుడు కూడా మనం చెట్టు నుంచి తోంచాం కదా, కింద పడినవి మనం ఏరుకుంటుంటే ఇది అందరికీ తెలిసిందే. సో ఈ సీజన్లో ఇవి దొరుకుతున్నాయి కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనమాట. సో ఈ విధంగా సాటర్డే పూజ చాలా చక్కగా చేసుకున్నాను అనమాట. ఇంకా కట్ చేస్తే ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి. ఈరోజు ఏంటంటే చిన్న లంచ్ ప్రిపరేషన్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా నాకైతే ఒకరు కామెంట్ పెట్టారు. ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మనకి పిల్లల కోసం ఎక్కువ ధ్యానం ఉంటుంది, లేకపోతే హస్బెండ్ కూడా మన లంచ్ బాక్స్ కరెక్ట్గా టేస్టీగా ఇన్ టైంకి మనం చేసేసామంటే మనం 10 కంచాలు తినేసినంత కడుపు నిండిపోతుంది అనమాట. ఏమంటారు? సో ఒక పన్నీర్ కర్రీ రెసిపీ అనమాట మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వ్లాగ్ చూసారా? ఒక మంచి మసాలా రెసిపీ కూడా మీతో షేర్ చేశాను. ప్రీమిక్స్ అనమాట. అది చేసుకొని ఉంచుకున్నామంటే మనకి హరిబరి టైంలో చక్కగా మనం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఇవాళ రొటీన్ ఏంటనంటే ఈరోజు లంచ్లో అయితే నువ్వుల పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై అనమాట. ఇది వినడానికి ఎంత సింపులో మా అమ్మాయికి అంత చిరాకండి. తనకి ఏంటంటే పన్నీర్ చాలా ఇష్టం, పంచ ప్రాణాలు అనమాట. సో తనకి అంటే దొండకాయ కర్రీ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా అంటే 1 కిలో తీసుకొని ఒక 2-3 డేస్ వచ్చేస్తున్నాయి అనమాట. మరి ఏం చేస్తాం చెప్పండి, వెజిటేరియన్స్ కదా. ఈ గ్రీన్ వెజ్ తీస్తే తిని ఒక్కొక్కసారి బోర్ కొట్టినప్పటికీ మేము ఏం చేస్తామంటే పన్నీర్ వీక్లీ 1 or 2 తీసుకొస్తుంటాం. సో నేను ఏం చేస్తానంటే ఇది పన్నీర్ ప్యాకెట్ తీసుకొచ్చేసి ఒకేసారి అంతా వాడిను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. సో కొంచెంగా వాడుతూ ఉంటాను అనమాట. కట్ చేస్తే ఇంతకు ముందర వీడియో క్లిప్ చూసారా, స్వామివారి అలంకరణ. మనకి కార్తీక మాసం వచ్చేస్తున్నది అండ్ చాలా పుణ్యమైన మాసం అనమాట ఇది. అయితే ఒకటేంటనంటే నేను అబ్జర్వ్ చేశాను, కార్తీక మాసం అంటే దానం చేసే మంత్ అని చెప్పేసి మనలో అంతమంది కూడాను తెలుసు, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కానీ ఒక్క విషయం ఏమనుకోకండి, దానం చేసేటప్పుడు అంటే బ్లౌజ్ పీస్ అనుకోండి, చిన్న బ్లౌజ్ పీస్, లైక్ ఎలాగంటే షాప్లో వెళ్ళి అడిగామంటే అంటే మనం కుట్టించుకుంది కాదు ఇవ్వడానికి అని అంటే ఒక బండిల్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అది ఎందుకు పనికిరాదు. అండ్ అలాగే రైస్ కూడా పురుగు పట్టేసి ఉంటుంది, గుండ రాలుతూ ఉంటుంది. అలాగే శుభ్రంగా తెలివిగా మనం క్లీన్ చేసేసి ఇచ్చేస్తుంటాం. అస్సలు అలా చేయమాకండి. మనం అలాగ 10 మందికి అలాంటివి దానం చేసే బదులు ఇద్దరికి మంచి వస్తువులు దానం చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో అదనమాట. ఇంకాను మొన్న మార్కెట్కి వెళ్ళి ప్రేమతలు ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి. కొన్ని వీధిలోకి వచ్చాయి, అవైతే లోతు తక్కువ ఉన్నాయని చెప్పేసి తక్కువే తీసుకున్నాను. ఆవిడ ఇంటి దగ్గరికి వచ్చి ఆవిడ స్వయంగా అంటే హ్యాండ్ మేడ్ అని చెప్పేసి అనింది. కష్టార్జితం కదండి, చాలా కష్టం కాబట్టి చేయడం అనేది ఆవిడకి కాదు అనకుండా పంపించకుండా తీసుకున్నాను. అండ్ బయటకు వెళ్ళేసి కొంచెం లోతు ఎక్కువ ఉండేవి తీసుకున్నాను. అవైతే దీపావళి రోజు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా దొండకాయలు అయితే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి మగ్గిస్తున్నాను. ఇదైతే నువ్వుల పచ్చడి. కొంతమంది నువ్వుల పప్పు ఫ్రై చేసి పచ్చడి చేస్తారు, బట్ మా ఇంట్లో ఇదే పచ్చిదే చేస్తారండి. సో కొంచెం హింగువ, సాల్ట్, చింతపండు
కొంతమంది నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, మన ఆప్షన్. కొంత పిండుతూ ఉంటారు నిమ్మకాయది. సో నేను చింతపండు చేశాను. అండ్ కొంచెం ఇది స్పైసీగా ఉంటే బాగుంటుందని గ్రీన్ చిల్లీ వేశాను, ఒక 4-5 వేసేసాను. ఈ రోజు పచ్చడి చాలా ఘాటుగా వచ్చింది, చెప్తున్నాము. మా అమ్మాయికి కూడా నచ్చింది అనమాట. ఒక వస్తువు అంటే ఒక ఐటెం చాలా రోజులు బట్టి చేయలేదనుకోండి, అది ఖచ్చితంగా ఇష్టపడి తింటాము. సో ఇదిగోండి నువ్వుల పచ్చడి అయిపోయింది. అండ్ వైట్ రైస్ కూడా పెట్టేశాను. చెప్పాను కదా, పన్నీర్ అయితే చిన్న మొక్క ఉంది, అది డేట్ ఒకసారి చెక్ చేస్తున్నాను, అంటే చెక్ చేసి తీసుకున్నాను. బట్ మనం వండే ముందు ఒకసారి ఏదైనా పప్పులైనా పన్నీర్ అయినా ఏదైనా వస్తువు ఎక్స్పైరీ డేట్ ఒక్కసారి ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో ప్యాకెట్స్ అవి చెక్ చేసేసుకుంటే నాకు మరి టెన్షన్ ఉండదన్నమాట. సో ఇదిగోండి పన్నీర్ అయితే ఈ ప్యాకెట్ 120 రూపీస్ అండి. ఎంత క్రీమీ టేస్ట్ అంటే తిరుమల, ఇది చాలా టేస్టీగా ఉంది. రీసెంట్గా మాకు రిలయన్స్ మెగా మార్ట్లో దొరుకుతుంది అనమాట. ఈ చిన్న పిసరతోటి నేను ఇప్పుడైతే ఒక రెసిపీ చేసుకోబోతున్నాను. సో కొంచెం ఉల్లిపాయలు, ఎందుకంటే పన్నీర్ తక్కువ ఉంది కాబట్టి ఇందులో మిగతా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఆ మాత్రం కర్రీ క్వాంటిటీ మనకి కనబడుతుంది కదా. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతే కొంచెం వేసాను. క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అయితే వద్దనుకున్నాను ఈరోజు. కొంచెం అంటే చిన్న బీట్రూట్ ముక్క అయితే వేసానండి. దీనికి బీట్రూట్ ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, కోరేసి ఉంటే ఇంకా బాగున్ను. కర్రీ అంతా కూడా మంచిగా కలర్ఫుల్గా బాగుంటుందండి. ఇది మనం లంచ్ బాక్స్లో పెట్టేసి ఇవ్వచ్చు. అండ్ గబుక్కని చిన్న పన్నీర్ మొక్క ఉన్నది అని అంటే ఇన్స్టంట్ మసాలా మిక్స్ మన దగ్గర ఉన్నదనుకోండి, వెంటనే వితిన్ మినిట్స్లో మనం ఈ కర్రీ చక్కగా చేసేసుకోవచ్చు. అందులో వేసిన కొంచెం సాల్ట్ అండ్ పసుపు, మరేంటి లేదండి. అండ్ గరం మసాలా పేస్ట్ ఏంటంటే నిన్న వీడియోలో షేర్ చేశాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఆ మసాలా చాలా టేస్టీగా ఉంది. పూర్వం అమ్మమ్మ వాళ్ళు కూర్చొని సన్నికాల మీద రుబ్బు రోల్ మీద నూరేసి చేసేవారు చూడండి, అదే అంటే వాళ్ళు ఏం చేసేవారంటే తక్కువ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ టిప్ అయితే వాళ్ళకే తెలుసు. అయితే మనం కర్రీస్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, నేనేం చేశానంటే అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొంచెం అంటే రెడ్ చిల్లీ అన్ని మిక్సీ పెట్టేసాను, ఫైన్ పేస్ట్ చేసేసానండి. ఆ తర్వాత అది మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాను. సో దట్ మనం హరీవరీగా ఉన్నప్పుడు అది కూర్చొని మనం గంటల కొద్దీ మనం ఫ్రై చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కల్లోని ఆ మసాలా వేసాను, టమాటా ప్యూరీ కూడా వేసాను, అండ్ పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి, అవి కూడా అన్నీ వేసేసాను అంతే. మరి ఇందులో ఇంకేంటి యాడ్ చేయక్కర్లేదు, చాలా టేస్టీగా వచ్చేస్తుందండి. సో ఈ చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను. తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.